అయితే అసల ఎక్కడి నుంచి మొదలైంది యాక్టింగ్ జర్నీ బేసిక్‌గా? ఎందుకంటే నాన్నగారు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఎళ్లారు. సినిమా ఇండస్ట్రీ కష్టాలన్నీ చూసారు గదా! దగ్గర అవును. నుంచి. అవును సార్. అవును. సార్ బట్ మీ జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడి వరకు రావడానికి ఎలా? ఆహ్, సార్ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి నాకు అన్నకి తెలిసింది ఒకటే సార్. హ్మ్. సినిమాల చుట్టూ పెరిగాం అంటే ముందే కాబట్టి అనుకున్నారు. అనుకోవడం అంటే వేరే ఏం అనుకోలేదు సార్. హ్మ్. ఇది అవుదాం అని అనుకోవడం కంటే వేరే అవుదాం అనే థాట్ రాలేదు సార్. హ్మ్. మా అంటే మైండ్‌లో ఏంటంటే సినిమాల్లో ఏదో ఒక అంటే డ్యాడీ అంటే యాక్టింగ్. చిన్నప్పుడు తెలిసేది కాదు సార్. హ్మ్. యాక్టింగ్ అనేది తెలిసేది కాదు సార్. హ్మ్. చిన్నప్పుడు హీరో అనేది ఒకటే కాన్సెప్ట్ తెలుస్తది సార్ హ్మ్. పెరిగేటప్పుడు. హ్మ్. ఆబ్వియస్లీ ఇప్పుడు అంతే. ఆహ్, ఎవరికైనా అంతే. అదే నాన్నగారు 90%. ఇప్పుడు హ్మ్. హి వర్క్డ్ విత్ పీపుల్ లైక్ ప్రభాస్ అన్న, మహేష్ బాబు గారు, హ్మ్. రవితేజ గారు ఇలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు మనకి పెరిగేటప్పుడు యాక్టింగ్ అనేది ఒకటుంటది. డైరెక్షన్ అనేది ఉంటది. అవన్నీ తెలీదు సార్. సినిమాలో హీరో హ్మ్. ఇదొకటే తెలుస్తది సార్. సో మా మైండ్‌లో అయిపోతా హీరో అయిపోతా అని. బట్ ఆఫ్టర్ దట్ దెన్ ఫాదర్ పాస్డ్ అవే. దెన్ మెల్లమెల్లగా వి స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ దెన్ కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత వి రియలైజ్డ్ ఓహ్! కాదు హ్మ్. హీరో అనే దానికన్నా ముందు కంటే ఒక ఫిల్మ్ మేకింగ్ ఉంటది. యాక్టింగ్ అనేది ఒకటుంటది. ఒక టాలెంట్ ఉందో లేదో తెలుసుకోవాలి. అదొక ఫేజ్ ఉంటది. హ్మ్. దెన్ వి రియలైజ్ దెన్ బోత్ ఆఫ్ అస్ ఫినిష్డ్ అవర్ ఎడ్యుకేషన్. హ్మ్. తర్వాత అన్నొచ్చాడు ఫస్ట్. దెన్ ఐ ఫినిష్డ్ మై డిగ్రీ. నేను ఆడిషన్‌లో స్టార్ట్ చేశాను. ఓకే. వెబ్ సీరీస్‌లో చిన్న చిన్న రోల్స్ చేశాను. అన్నతో కలిసి సపోర్టింగ్ రోల్ చేశాను. హ్మ్. దెన్ ఐ డిడ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సీరీస్‌లో లీడ్‌గా చేశాను. యెస్. అండ్ ఫ్రమ్ దేర్ కళ్యాణ్ గారు సా మీ అండ్ దెన్ హి పిక్డ్ మీ ఫర్ మ్యాడ్ యెస్. అండ్ ఇప్పుడు మ్యాడ్ 2. యెస్. అంటే ఒక రూట్ మ్యాప్ ఏమన్నా అనుకున్నారా? అంటే ఇలా ఎళ్దాము, లేదంటే ఇలా అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి మీ అన్నొచ్చేసారు కదా! యాహ్! అవును మీకన్నా సార్. అవును ముందే. సార్. డెఫినైట్లీ ఫస్ట్ మన క్రెడిబిలిటీ ఒకటి బిల్డ్ చేసుకోవాలి. నాకు హ్మ్. యాక్టింగ్ వచ్చు అని నేను చెప్పాలి. హ్మ్. నేను యాక్టింగ్ చేస్తే జనాలు చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఒక చిన్న ఇది క్రియేట్ అవ్వాలి. సో, అందుకని ఫస్ట్ ఏదో ఒకటి యాక్టింగ్‌లో హ్మ్. ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆడిషన్ చేశాను. దెన్ మీరు ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న రోల్స్ నుంచి ఒక వెబ్ సీరీస్‌లో లీడ్‌గా వచ్చింది. హ్మ్. ఆ వెబ్ సీరీస్ చాలా వర్కౌట్ అయింది. అక్కడి నుంచి మ్యాడ్. సో, నేను చేసిన ప్రతి చిన్న రోల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి నాకు హెల్ప్ అయింది సార్. హ్మ్. ఎవ్రీ సింగిల్ హ్మ్. ప్లేస్. హ్మ్. డైరెక్టర్ అనే నేను థాట్ యాస్ ఎ లేదు సార్. అసలు జీరో లేదా? టాలెంట్ సార్. బట్ ఏదో డైరెక్ట్ చేసినట్టున్నారు షార్ట్ ఫిల్మ్ ఏదో? సార్ నేను కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్ చేశాను కాబట్టి, అందులో మీడియాలో ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంటది కాబట్టి, ఓకే. సరే అక్కడ మనల్ని ఎవడు మన మ దర్శకత్వ ఆ! ప్రతిభను ఎందుకు మన తొక్కి. అక్కడ మనం ఎక్కడో చేస్తున్నాం. పైగా ఆ! మనకి ఫిల్మ్ ఫీల్డ్ నుంచి వచ్చాం కాబట్టి, మనకంటే పెద్ద తోపులు ఎవరు లేరనే ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఎందుకు వేరే వాళ్ళకి ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు సార్. హ్మ్. సో, సరే అని ఏదో ట్రై చేశాం గానీ, అబ్బా! హ్మ్. మనకి లైఫ్‌లో గ్రేటెస్ట్ క్లారిటీ అప్పుడొచ్చింది సార్. నీకు ఓకే. యాక్టింగ్ తప్ప ఏమీ ఏమి రాదు. రాదు. డైరెక్షన్ అసలుకే రాదు.